గోంగూర ఎలా ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఈరోజు 2 రకాల పచ్చళ్ళు చూద్దాము అమ్మ అత్తయ్య గారు ప్రిపేర్ చేసే పద్ధతిలో. వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాలానుగుణంగా వచ్చే మార్పులు తగినట్టుగా ఆహారంలో కూడా మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో కంపల్సరీగా గోంగూర తీసుకోవాలని చెప్తూ ఉంటారు. గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం వస్తువులు చిక్కీస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నప్పుడు ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంతే ప్రయోజనం ఉంటుంది. సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది. ఇమ్యూన్ బూస్ట్గా పనిచేస్తున్న రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గోంగూర 6 కట్టలు తీసుకుని 3 పచ్చిమిరకాయల కాంబినేషన్, ఒక 3 ఎండుమిరపకాయల కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుందాము. ఒక కట్టకి 4 ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి ఆ ప్రకారంగా తీసుకున్నాను. గోంగూర ఇలా ఒలుచుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి బాణల్లో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటాం. తీసుకున్న 3 కట్టల గోంగూరకి 12 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న గోంగూర పులుపుని బట్టి అలాగే తీసుకున్న ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు స్పైస్ యాడ్ చేసుకోండి. సిమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఒక 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకుని గోంగూర ఫ్రై చేసుకుందాం. ఉంచుకున్న గోంగూర 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గోంగూర ప్లేట్లోకి తీసుకున్నాం, త్వరగా చల్లారుతుంది. 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకుని శుభ్రం చేసి ఉంచుకున్న గోంగూర, పచ్చిమిర్చి చూస్తున్నారు కదా, చాలా తక్కువ చింతపండు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది మగ్గించుకుందాం. మీకు కావాలంటే గోంగూర పచ్చిమిరకాయలు బాయిల్ చేసుకుని కూడా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేస్తే ఏంటంటే మనకి 1 వీక్ ఫ్రెష్గా ఉంటుంది. పచ్చిమిర్చి ఫ్రై అయిన లోపు ఈ ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకుందాం. ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పసుపు, సముద్రపప్పు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపులో కూడా యాడ్ చేసుకుంటాం వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. గోంగూరలోనే చింతపండు ఆ వేడి మీద వేసి ఉంచాం కదా, చక్కగా మ్యాష్ అయింది. ఇలా గ్రైండ్ చేసుకుంటాం. గోంగూర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసి ఒక 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. 6 మినిట్స్ మగ్గాయి. ఇవి త్వరగా చల్లారనుకుంటే మనం ప్లేట్లోకి తీసేసుకుంటే త్వరగా చల్లారుతుంది. ఈలోపు ఎండుమిరపకాయలతో ప్రిపేర్ చేసిన గోంగూర పచ్చడి తాలింపు పెట్టుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత 4 క్రష్ చేసిన వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇంక వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. గ్రైండ్ చేసి ఉంచుకున్న గోంగూర ఒక 2 మినిట్స్ ఉంచేసి చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకోవచ్చు. మనకి బయట 1 వీక్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 15 డేస్ ఉంటుంది. అమ్మ చేసే పద్ధతిలో గోంగూర పచ్చడి రోట్లో నూరుకుందాము. 4 వెల్లుల్లి రెబ్బలు, సముద్రపుప్పు, జీలకర్ర ఇవి దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. నేను 12 పచ్చిమిర్చి యాడ్ చేశాను. మీరు తీసుకున్న గోంగూర అలాగే పచ్చిమిర్చిని బట్టి యాడ్ చేసుకోండి. గోంగూర యాడ్ చేద్దాం. 1 or 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు సామాన్తో పాటు 4 మెంతులు కూడా యాడ్ చేసుకుంటాము. ఎండుమిర్చి, కరివేపాకు. పసుపు తాలింపులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఆయిల్లో వేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు.
ఇంకా మీకు తెలిసిన గోంగూర పచ్చడి తయారయ్యే విధానంలో టిప్స్ తెలియచేయండి. అప్కమింగ్ వీడియోస్లో మనం చెల్లి చేసే పద్ధతిలో గోంగూర పచ్చడి చూద్దాము. ఆనియన్స్ స్టవ్ కట్టేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ వేడికి పచ్చిగాను కాదు, అలాగ కుక్ అవ్వకుండా కాదు, బాగుంటుంది. ఇలాగా రైస్లో మనం మిక్స్ చేసుకోవచ్చు. ఈ 2 రకాల గోంగూర పచ్చళ్ళు 2 వీక్స్ బ్యాక్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.